హలో ఫ్రెండ్స్, కల్కి 2898 AD ఇందాల చూసి రావడం జరిగింది. రివ్యూ చేసిన రివ్యూ వెళ్ళి చూడండి. ఇదైతే ఫుల్ మూవీ స్టోరీ మరియు మూవీలో ఉన్నటువంటి లెక్కలు బొక్కలు అనేటటువంటిది. దీంట్లో అయితే స్పాయిలర్స్ ఉంటాయి అనమాట. కాబట్టి వీడియో అయితే చివరి దాకా చూడండి. చూసిన తర్వాత మీ వాల్యుబుల్ ఒపీనియన్ తెలియజేయండి. ఫుల్ మూవీ చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మహాభారతం దగ్గర స్టార్ట్ అయింది అనమాట. అశ్వత్థామ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, ఆ తర్వాత మన కృష్ణుల వారు వచ్చి శపించడం అనమాట. నువ్వు జీవితాంతం బతికే ఉంటావు, నీకు మృత్యు అనేది రాదు, ఎందుకంటే నీకు మృత్యు అంటే భయం లేదు. నీ నువ్వు కాలుతూ ఉంటది, నీకు ఆకలి ఉండదు, నీతో ఎవరు కలవరు. మళ్ళీ దీనికి విమోచన లేదా అంటే మళ్ళీ నేను పుడతాను, నన్ను కాపాడుతావు నువ్వు, ఆ తర్వాత నీకు శాప విమోచన జరిగింది అని చెప్పి ఆయన చెప్పిస్తారు అనమాట. ఇంకా ఆ తర్వాత పాస్ చేస్తే 2898 AD అంటే 2898 సంవత్సరం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకున్నట్లయితే 2024. సో అంత పాస్ అయిపోయాక మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. మూడో ప్రపంచ యుద్ధంలో చూసుకున్నట్లయితే మన సుప్రీం యాక్షన్ ఎవరైతే ఉన్నారో తన ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేసి తను 1000 బతకాలి అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటాడు. దాదాపు తనకు ఒక కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. అంటే తనకంటూ ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే వాటర్ని, ప్రకృతిని, సముద్రాన్ని అన్నింటినీ కూడా లాక్కుంటాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంతమంది శంబాలు అలా దాక్కుంటారు. శంబాలో చూసుకున్నట్లయితే ఇండివిజువల్ ప్రాంతం, లైక్ అందులో దూకుతేనే అదేంటి అనేటటువంటిది కానొస్తుంది, లేకపోతే కానరాదు. వాళ్ళంతా కూడా మరొక రోజు కోసం అనేటటువంటి దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ సుప్రీంని, అక్కడ ఉన్నటువంటి దాన్ని అంతం చేయాలని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బలం అయితే సరిపోదు అనమాట. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే భైరవ అనమాట. భైరవ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం అప్లోడ్ అనమాట. మనోడు ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి అని చెప్పి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. ఇంకా ఎంట్రీ అయితే ఒక చిన్న ఫైట్ తో ఉంటుంది భయ్య. ఆ ఫైట్ అయితే మీకు బోర్ తెప్పించకపోతే మటుకు నన్ను అడగని నిజంగా చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ని సలాలో చూసాం, వేరే సినిమాలో చూసాం. ఆ కొట్టుడు చూసిన తర్వాత మళ్ళీ ఇలా చూడటం అయితే కొద్దిగా కష్టమే. కొద్దిగా కామెడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, మధ్య మధ్యలో బుజ్జి మాట్లాడేటటువంటిది కొద్దిగా ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ అనమాట. గర్ల్ ఫ్రెండ్ ఏమో తన కాంప్లెక్స్ కి తీసుకెళ్ళితే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సముద్రాన్ని, కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాటర్ని, కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మందుని, పార్టీని, ప్రకృతిని అంది కూడా మన భైరవ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక డిసైడ్ అయిపోతారు, నేను వెళ్తే కాంప్లెక్స్ కి వెళ్ళాలా బాబు అని చెప్పి డిసైడ్ అయిపోతారు. దానికోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే టైంలో దీపికా పదుకునే చూపిస్తూ ఉంటారు. దీపికా పదుకునే కడుపులో బేబీ పెరుగుతూ ఉంటుంది. అక్కడ సిస్టమేటిక్ చూసుకున్నట్లయితే 3 నెలల్లో బేబీ కడుపులో పెరగడం చాలా కష్టం. కానీ మన దీపికా పదుకునే కడుపులో 5 నెలలు పెరిగింది అనమాట. సో మన కమల్ హాసన్ గారు చూసుకున్నట్లయితే సుప్రీం యాక్షన్ తన శరీరం అంతా కూడా అంతమైపోయింది. కొత్త శరీరం తను పొందాలంటే ఒక సిరం కావాలి. అది ఏ బేబీకి అయితే ధరిస్తుందో దానికోసం ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరి దగ్గర సిరం తీసుకొని వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు అనమాట. చంపేటటువంటి సీన్ అయితే నిజంగా ఏడుపు వస్తుంది భయ్య. ఆ సీన్ అంతా కూడా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దీపికా పదుకునే సీక్రెట్ గా ఉంటుంది అనమాట. తనకంటూ ఎవరు లేరు, నాకు పుట్టేటటువంటి ఈ బేబీ నాకు కావాలి, నా బేబీని ఎలాగైనా సరే కాపాడమని చెప్పి తన ఫ్రెండ్ని అయితే అడిగితే తన ఫ్రెండ్ తన సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ 3 నెలలు పెరగడమే కష్టం. కానీ దీపికా పదుకునే కడుపులో చూసుకున్నట్లయితే బేబీ 5 నెలలు పెరిగింది అనమాట. వీళ్ళంతా కూడా ఫిక్స్ అయిపోతారు. ఆ ఒరిజినల్ సిరం ఏదైతే ఉందో ఈ బేబీ దగ్గర దొరికింది, ఈ బేబీ సిరం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే టైంలో మనకు రివీల్ అయ్యేది ఏంటంటే అశ్వత్థామ మళ్ళీ కల్కి అవతారంగా వస్తారు. కృష్ణవారు చెప్పారు కదా అశ్వత్థామకి. సో ఆయనకు అర్థమైపోద్ది అనమాట, నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఫస్ట్ టైం ఇక్కడ నీరు కారడం జరిగింది, నేను వెళ్తున్నా అని చెప్పి ఆ దీపికా పదుకునే కోసం అయితే పరిగెడతారు. ఇంకా అదే టైంలో భైరవకి అయితే కాల్ వెళ్ళితే ఈ అమ్మాయిని పట్టిస్తే 1 మిలియన్ యూనిట్స్ వస్తే కాంప్లెక్స్ లో కూడా ఎంట్రీ వస్తుంది. అంటే మనోడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా ఈ టైంలో జరిగేటటువంటి ఫైట్ లో ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ అశ్వత్థామ మరియు భైరవ అయితే ఎదురు పడతారు అనమాట. వీళ్ళిద్దరు కొట్టుకునేది ఇంటర్వెల్ ముందు ఫైట్ మామూలుగా ఉండదు. అప్పుడు దాకా చేసినటువంటి భైరవ ఫైట్ అన్ని ఒక ఎత్తు, అప్పుడు చేసేటటువంటి ఫైట్ ఒక ఎత్తు. అసలు ఒక్కొక్క దెబ్బ తన్నులు తింటాం మళ్ళీ రావడం, తన్నులు తింటాం మళ్ళీ రావడం, ఏ మాత్రం కూడా గెలిపి చేయదు. ఇక్కడ కొద్దిగా మైనస్ ఉందన్నమాట. అంత దెబ్బలు తింటున్నా కానీ భైరవకి ఇంత నిద్ర కూడా రాదు. అదేంటి అనేటటువంటిది చాలా మందికి అర్థం కాదు. అది క్లైమాక్స్ లో అయితే మన నాగేశ్వరి ప్లాన్ చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత భైరవని చిత్తుగా ఓడించి వాళ్ళందరినీ కొడుతుంటే నిజంగా ఏదో చిన్నపిల్లగాలను కొడుతున్నటువంటి ఫీలింగ్ కలిగింది. అశ్వత్థామ హైట్ చూసుకున్నట్లయితే 8 అడుగులు ఉంటుంది, వాళ్ళంతా చూసుకున్నట్లయితే మాక్సిమం 5 అడుగులే ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళని అశ్వత్థామ అయితే ఏం చేయలేరు అనేటువంటిది ఇంకా క్లారిటీగా చూపించారు. ఆ తర్వాత దీపికా పదుకునేని కాపాడే శంబాలకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. శంబాల కోలం కూడా అంతా కూడా ఇంకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమో కడుపున ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు పుట్టబోతున్నారు. ఏమో రాగానే ఆ శంబాలలో అయితే వర్షం పడింది అనమాట. సో తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా భైరవ అయితే తన చేతిలో ఓడిపోయిండు. ఆ తర్వాత కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఒకరికైతే ఛాలెంజ్ చేస్తారు అనమాట. వాళ్ళు ఎవరు కూడా ఆ ముసలోని గెలిచి తీసుకురాలేరు, నేను తీసుకొస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వనంటే ఆ తర్వాత మనోడు ఆఫర్ ఇస్తున్నాడు, నువ్వైతే ఆ అమ్మాయిని తీసుకొస్తే నీకు ఓపెన్ ఆఫర్, నేనే నీ చెయ్యి పట్టుకొని కాంప్లెక్స్ లో తీసుకెళ్తా భైరవ అంటే. ఇంకా మనోడు ఆల్రెడీ ముసలోడి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు అనమాట. ఇక బుజ్జిని 2.1 తయారు చేస్తే తనైతే బయలుదేరుతారు. ఆ తర్వాత శంబాలకి ఒకండి సాయంతో అయితే వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ భీకరమైనటువంటి ఫైట్. అదే టైంలో ఈ సుప్రీంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా శంబాల మీదకి రావడం, అక్కడ దాడి చేయడం, ఇక్కడ ఒక భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. మధ్యలో అయితే కొద్దిగా అవి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అదే ఫుల్ బోరింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత బుజ్జి 2.1 మరి రోబోలాగా మరి అమితాబ్ బచ్చన్ మీద ఫైట్ చేయడం, అశ్వత్థామని హంతం చేయాలని చూడటం, అశ్వత్థామ అయితే ఎగిరెగిరి తనడం, ఇదంతా కూడా జరిగింది అనమాట. క్లైమాక్స్ లో మన ఒక్క గుద్దితే భైరవ అయితే పడిపోతారు అనమాట. ఇది హైలైట్ సీన్ అని చెప్పుకోవచ్చు సినిమా అంతలో. సో మన అశ్వత్థామ దగ్గర ఒక బల్లెం లాంటిది కదా, అది యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఒకటి చేతిలో పడాలి. ఆ ఒక్కటి చేతిలో పడితేనే అది యాక్టివేట్ అయ్యింది అనేటటువంటిది మనకి మధ్యలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదే జరిగింది అనమాట. భైరవ సృహతోపి పడిపోతున్నటువంటి టైంలో అశ్వత్థామ చేతిలో ఉన్నటువంటి
ఉన్నటువంటి కర్ర భైరవ చేతిలో పడితే అప్పుడు అది యాక్టివేట్ అయితే అది ఒక బ్రహ్మాస్త్రం లాగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి సుప్రీం యాక్షన్ అంతం చేసి లైక్ కమల్ హాసన్ కాదు తన సైడ్ రోల్ ఉన్నటువంటి ఒక విలన్ ఉంటాడు అనమాట. వాడిని అంతం చేసి దీపికా పదుకుని చేసుకొచ్చి బుజ్జికి చక్క నుండి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇంకా క్లైమాక్స్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ యాక్టివేట్ అయ్యేది అల్లా టప్ప వాళ్ళకి యాక్టివేట్ కాదు అనేటటువంటి చూపించారు. మధ్య మధ్యలో దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వీళ్ళంతా కూడా నార్మల్ ఎంట్రీ, రాజమౌళి కూడా నార్మల్ ఎంట్రీ. కానీ ఈ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఏదైతే ఉంది ఇది హైలైట్ అనమాట. విజయ్ దేవరకొండ అర్జున్లో చూపించారు, మంచి మేసాలు పెంచి మనోడు మామూలు లేడు. సో విజయ్ దేవరకొండ దగ్గర అది ఒక మంచి రథం ఉందన్నమాట. ఆ రథం అయితే వెనక్కి వెళ్తూ కానీ ఒక్కడికైతే భయపడేది అదే కర్ణ అనమాట. సో ఇక్కడ మన ప్రభాస్ అన్న కర్ణ లాగా చూపించడం జరిగింది. వీళ్ళు చేసేటటువంటి ఫైట్ మధ్య మధ్యలో మహాభారతాన్ని రీమేక్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ క్లైమాక్స్ లో చూసుకున్నట్టయితే ఎండింగ్ ఇచ్చేశారు. మన సుప్రీం యాక్షన్ కి అయితే స్థిరం దొరికింది, అది ఎలా దొరికింది అనేటటువంటిది చూపించలేదు. సో కర్ణ లాగా భైరవ ఎలా పుట్టిండు అనేటటువంటిది చూపించలేదు. కర్ణకి భైరవకే అసలు సంబంధం కూడా లేదనమాట. భైరవ అనేటటువంటిది శివుడి పేరు, కర్ణ అనేటటువంటిది వేరే వాళ్ళది. సో ఇద్దరికి ఏ విధంగా కలెక్షన్ ఇచ్చిన అనేటటువంటి అర్థం కాలేదు. అండ్ దీపికా పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బేబీ ఎవరు అనేటటువంటిది, తను ఎలా జన్మనిస్తుంది అనేటటువంటిది కూడా చూపించలేదు. అశ్వత్థామ ఎలా కనిపెట్టిండు అనేటటువంటిది కూడా అర్థం కాదు. ఈ అన్ని కూడా మీరు పార్ట్ 2లో చూడాలి. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఎండింగ్ ఇచ్చేసి సినిమాని అయితే ఆపేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా అక్కడైతే నరాలు లేనిపోయా. సో ఇది సినిమా స్టోరీ అనే విషయం మొత్తం మాట్లాడుకున్నట్టయితే సో సినిమాలో ఉన్నటువంటి లెక్కలేంటి బొక్కలేంటి అనేటటువంటిది చెప్పుకోవాలంటే సో కమల్ హాసన్ కానీ సరిగ్గా వాడుకోలేదు అనేటటువంటి వార్తలు అయితే నేను బాగా విన్నానమాట. అనేటటువంటి మీమ్స్ కూడా గట్టిగా విన్నానమాట. నిజంగా కమల్ హాసన్ గారు జస్ట్ 3 సీన్ల మట్టిగా పరిమితమయ్యారు అనమాట. ఒక్కొక్క సీన్ ఒక 2 minutes వేసుకున్నా కానీ సినిమా మొత్తం మీద ఆయన 6 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండడం. క్లైమాక్స్ లో ఒక 30 seconds అయితే ఉండడం జరిగింది. మరి ఆయన ఎందుకు పెట్టారు, హైప్ కోసం పెట్టారు, ఆయన సరిగ్గా వాడుకోలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అది పార్ట్ 2 కోసం చెప్పి గుర్తు పెట్టుకొని నేను కొన్ని కామె రోజు గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ ఏమో కుక్కు చేశారనమాట, వంటకాన్ని చేసేశారు. రాజమౌళినేమో ఏదో అప్పియర్ అని చెప్పి మధ్యలో వస్తారు. ఆ తర్వాత మన భైరవ బారిపోతారు. రాజమౌళిని ఎందుకు పెట్టారు, రామ్ గోపాల్ వర్మ ఎందుకు పెట్టారు అనేటటువంటిది అసలే అర్థం కానటువంటి మిస్టేక్. అండ్ దుల్కర్ సల్మాన్కి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఫీలింగ్ కూడా నాకు అలాగలేదు. చిన్నప్పటి నుండి భైరవన్ జాతిండు, ఆ తర్వాత మనోడి అరెస్ట్ అయ్యిండు అనేటటువంటిది చూపించారనమాట. ఇవన్నీ కూడా ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. భైరవ కోసం ఒక హీరోయిన్ అయితే డిజైన్ చేశారనమాట. ఇంకా ఆమె పేరు కూడా నాకు సరిగ్గా నోరు తెలియదు. ఆమె ఎందుకు పెట్టారనేటువంటి అర్థం కాదు. ఆమె క్యారెక్టర్ కూడా మధ్యలో వేసారనమాట. సో ఇక్కడ క్యామెరాస్ వస్తే మధ్యలో అయిపోతుంది, ఏదో పెట్టాలి అనేటటువంటి ఫీలింగ్ తో పెట్టారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రభాస్ ని కామెడీ రోల్ లో చూపించడం. ఇప్పటిదాకా ప్రభాస్ అని బాహుబలిలా చూసాం మనం, సలార్ లాగా చూసాం మనం. మళ్ళీ బుజ్జిగాడు లాగా చూడాలంటే కొద్దిగా కష్టమైపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఆయన చేసేటటువంటి కామెడీ అయితే నవ్వురా పిల్లపై ఇరిటేషన్ అయితే తెప్పించింది. ఎందుకంటే ప్రభాస్ అన్నకి సీరియస్ రోలే ఉంటుంది. నిజంగా అశ్వత్థామ రోల్ ప్రభాస్ అని చూస్తుంటే ఇంకేడ ఉండేదేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకా హీరోయిన్ న్యూ యూజ్ అని చెప్పాను అనమాట. కమల్ హాసన్ గారు న్యూ యూజ్, వరస్ట్ కామె రోల్స్. ఇంకా కామె రోల్స్ ఎందుకు వస్తాయి అనేటటువంటి అర్థం కాదు. లైక్ బ్రహ్మాస్త్ర అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే ఏదో హై పెంచేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ మాకైతే బ్రహ్మాస్త్ర గుర్తొచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ 600 కోట్లు ఎక్కడ పెట్టామని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆ గ్రాఫిక్స్ ఒకసారి చూడండి, ఆ గనులు ఒకసారి చూడండి, ఆ చంబాల ప్రాంతం ఒకసారి చూడండి, ఆ అడవి ఒకసారి చూడండి, అక్కడ మనకు అర్థమైపోతుంది కదా 600 కోట్లు పెట్టారని. సో దీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ప్రభాసాన్ని కర్ణలాగా చూపించారనమాట. ఈ గెటప్ కూడా అదిరిపోయిందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కానీ ఇంకొంతమంది హేటర్స్ అయితే బాగలేదు అనేటటువంటి కామెంట్ చేశారు. ఇది నేను సినిమా స్టోరీ లైన్ గురించి అయినా చూపించిన దానికైనా బోరింగ్ సీన్ లో అంటే ఉన్నాయి అనమాట, మైనస్ లో అంటే ఉన్నాయి. బీజం బాగాలేదు అంటున్నారు. అసలు ఇలాంటి బీజం హాలీవుడ్ లో విన్నాం మనం, మార్వెల్ లో విన్నాం మనం. వల్ల ఎక్కడైతే వినడం జరిగింది మరి మీకు ఏ విధంగా అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకొంతమంది బుజ్జిని సరిగ్గా వాడుకోలేదు. ఆ భైరవ బుజ్జిలో ఉన్నటువంటి కామెడీ మేము మిస్ అయినా అంటున్నారు. భైరవ బుజ్జి అక్కడ ఉంది, ఒరిజినల్ ప్రభాస్ కదా, ఒరిజినల్ బుజ్జి కాదు. ఏ కామెడీ చేసినా సరిపోద్ది. కానీ ఇక్కడ ఒరిజినల్ బుజ్జి ఉంది, ఒరిజినల్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కామెడీ చేస్తే అంత సెట్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభాసానికి కామెడీ సెట్ కాదని చెప్పి సినిమాని మనం తప్పు పట్ల ఇప్పటిదాకా మనం చూసినంత కూడా కామెడీ రోల్ ప్రభాస్ అన్నది, కానీ పార్ట్ 2 చూసుకున్నట్లయితే మొత్తం సీరియస్ రోల్ ఉంటుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా ఏం బ్రెయిన్ పిట్ రాసినో తెలియదు, కానీ నాగేశ్వన్ ఫిదా అయిపోతాం ప్రతి ఒక్కళ్ళం. వేరే లెవెల్ స్క్రీన్ ప్లే, వేరే లెవెల్ రైటింగ్. ఆ మహాభారతాన్ని ఈ మైథాలజీని ఫిక్స్ చేసేదానికైతే నేనైతే వంక పెట్టలేను. నిజంగా ఇప్పటికైనా 100 సార్లు చెప్పగలుగుతున్నాను, సినిమాలు ఇవి తప్ప మీకు ఏవి కూడా బొక్కల కాండవరం అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనమాట రీసెంట్ టైమ్స్ లో కాదు, ఇప్పటిదాకా సినీ ఇండస్ట్రీలో కనీ ఎనీ ఇయర్గానటువంటి సినిమా మీరు చూస్తారు అని చెప్పి చెప్తుంటే నేను ఏదో అనుకున్నా నిజంగా అనిపించింది అనమాట. మహాభారతం రెఫరెన్స్లు వాడుకోవడం కాదు, మహాభారతాన్ని దింపడం ఏదైతే ఉందో ఇది కూడా ఇంకో లెవెల్ అని చెప్తా భయ్యా. ఇక అది ఫైనల్లీ చెప్పాలంటే కొంత అయితే బొంగురుపోయింది. మీకు సినిమా మొత్తం వివరించేటటువంటి టైంలో మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మరి మీకు నచ్చిందా లేదా మూవీ స్టోరీ అనేటటువంటి కూడా కింద చెప్పండి. మీరు ఏదైనా మిస్ చేస్తే మటుకు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైన తుడికి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.